వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ దాదాపు ముగిసింది. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా గెజిట్లో ప్రచురించిన దుకాణాల క్రమ సంఖ్య ప్రకారం లాటరీ తీశారు. ఈ ప్రక్రియ అంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరిగింది. ఒక్కో దుకాణానికి 2 చొప్పున లాటరీ తీశారు. మొదట వ్యక్తి దుకాణం మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించలేని పక్షంలో రెండో వ్యక్తికి అవకాశం ఉండేలా ఈ ప్రక్రియను కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా లాటరీ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగింది. శ్రీకాకుళం జిల్లాలో 9వ నెంబర్కు బదులుగా అధికారులు 6 అని చదవడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అధికారులు దాన్ని సరిదిద్దారు. డిప్ తీస్తున్న సమయంలో దరఖాస్తుదారుడు ఉండాల్సిన అవసరం లేదనే నిబంధన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం అందుకు విరుద్ధంగా దరఖాస్తుదారుడు ఉండాలనే నిబంధనను ఎక్సైజ్ అధికారులు పెట్టడం పట్ల తీవ్ర విమర్శలున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రీఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 1797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది. తిరుపతి, శ్రీ సత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఆయా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకోవటం, కొన్ని చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి 2-3 దరఖాస్తులే వచ్చాయి. రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 నుంచి 52 దరఖాస్తులు పడ్డాయి. సగటున ఒక్కో దుకాణానికి ఏలూరు జిల్లాలో 38, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలో 35, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కర్నూలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 30 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో 17 చొప్పున, బాపట్ల జిల్లాలో 18, అన్నమయ్య జిల్లాలో 19, ప్రకాశం, పల్నాడు జిల్లాలో 20, నంద్యాల, నెల్లూరు, కాకినాడ, చిత్తూరు జిల్లాలో 21 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పోలిస్తే ఈ జిల్లాలో చాలా తక్కువగా దరఖాస్తులు పడ్డాయి. ఇక ఏదేమైనా అధికారులు లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణం కేటాయింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశారు.
ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.